ఆగండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఒంటరిగా విడిచిపెట్టలేదని ఇక్కడ అంటున్నాడు. ఏంటండి అసలు? మరి అక్కడ ఏంటో నా తండ్రి నా చెయ్యి విడిచాడు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ చెయ్యి విడిచిపెట్టలేదు అన్నాడు. అంటే ఆయన దేవునిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టల. అందుకనే లాజర్ చనిపోయినప్పుడు ఆయన మనమని ఆలకించి 4 రోజులు కుళ్ళిపోయి శవం కొట్టి వాసన చీవి రక్తం పట్టిన లాజర్ని ఆయన వాక్ ద్వారా లేపాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. ఏది? నేను ఇప్పుడు యోహాను సువార్త 8:29 అంటున్నాడు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ తోడై ఉన్నాడు అంటున్నాడు. అక్కడ అంటున్నాడు విడిచిపెట్టావేంటయ్యా నన్ను ఇంత బాధలో ఇంత వేదనలో అని రోధిస్తున్నాడు. నరుడుగా ఆయన ఎన్ని బాధలు పడాలో కూడా అది ఆయన నరుడుగా వచ్చాడు. దేవుడిగా వస్తే మనం ఆయన భరించలేము. కోటి సూర్యుడు వెలుగు కలిగిన ఆయన అనమాట. కాబట్టి నరుడుగా వచ్చాడు. అక్కడ ఏమంటున్నాడు? నన్ను చెయ్యి విడిచిపెట్టావు అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. అక్కడ తోడై ఉండటం ఏంటి? అక్కడ విడిచిపెట్టడం ఏంటి? అది మర్మం అనమాట. అంటే ఎందుకు ఇక్కడ తోడై ఉన్నాడంటే ఈ లోకంలో ఆయన చేయాల్సినవన్నీ పూర్తి చేసేసి సిలువలో యజ్ఞం అయిపోయాడు కాబట్టి, చెయ్యి విడిచిపెట్టబడ్డాడు కాబట్టి, ఈ లోకంలో మనం ఒంటరిగా ఉండేవాళ్ళం చెయ్యి విడిచిపెట్టబడతాము, బిడ్డలు విడిచిపెట్టచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు. ఒక్కడగా ఉన్నప్పుడు ఒంటరి బాధ ఏంటనేది తెలుస్తుంది అనమాట. అయితే ఒంటరి జీవితాన్ని ఆయన జీవించాడు. 33.5 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నాడు. కానీ సిలువలోకి వచ్చినప్పుడు అంటున్నాడు తండ్రి నా చెయ్యి విడిచిపెట్టావేంటయ్యా అని దేవుడిని చాలా వేదనతో అడుగుతున్నాడు అనమాట. ఇంకోటి చూడండి. దాన్ని పంపినవాడు నాకు తోడే ఉన్నాడని. ఇంకోటి ఏంటంటే యోహాను సువార్త 11:42 చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు నన్ను పంపావని వాళ్ళకి తెలియటట్టే. అంటే ఇక్కడ ఆయన ఏంటంటే ఇక్కడ నేను ఎల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహమును చూచినట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి అంటే వాళ్ళ అంటే అపనమ్మకంలో ఉంటారు కదా, దాని గురించి చెప్పాడు అనమాట. మరి అంతేకాదు సర్వాధికారం నాకు ఇవ్వబడింది అన్నాడు. సర్వాధికారం ఇవ్వబడినప్పుడే ఈయన ఎందుకు సిలువలో మరణించాడు? మన కోసం, మన శాపము, మన పాపం, మన చేసిన అన్ని కూడా సిలువలో ఆయన మరణించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు అనమాట విడిచిపెట్టడం అంటే ఎంత ఘోరమో, చాలా భయంకరమైన స్థితి అనమాట. ఈ లోకంలో నువ్వు కానీ నేను కానీ ఒంటరిగా విడిచిపెట్టడం అనేది చాలా. ఆయన ఆ స్థితిలో ఉండి నన్ను విడిచిపెట్టావేంటి తండ్రి అన్నాడు. ఇంకోటి చూస్తే మరి న్యాయాధిపతులు 16:22-28 28 కూడా చూడు. చాలండి. ఆయన ఎవరు విడిచిపెట్టాడు? విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే తన రహస్యము ఒక వేసుకి చెప్పాడు కాబట్టి అతనిలో ఉన్న బలము, దేవుడి శక్తి ఏమైపోయింది? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఆయన మనకి ఎప్పుడంటే మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుడు చేయి విడిచిపెట్టినప్పుడు వస్తుంది. అవునా కాదా? అంతవరకు దేవుడు ఆయనతో ఉన్నాడు, అద్భుత కార్యాలు చేశాడు. మరి ఒక దవడ ఎముకతోటి 1000 మందిని కొట్టి చంపాడు, అన్ని చేశాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆయన రహస్యాన్ని ఏం చేశాడు? ఆయన జుట్టులో ఉన్న రహస్యాన్ని చెప్పాడు. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రమ పొందాడు. ఈసారి మాత్రం నాకు అయ్యా శక్తి అయ్యా అంటే అప్పుడు 3000 మంది దాకా గుళ్ళో, అన్నిల గుళ్ళో ఆ యొక్క మందిరంలో చంపేశాడు అనమాట. ఆయన జీవితకాలం అంతా చేయాల్సింది ఒక్క రోజులోనే చేశాడు అనమాట. ఇంకోటి ఏంటంటే అయిపోయింది, నేను కూడా తొందరగానే ముగిద్దామని ఎక్కువ టైం తీసుకుని యోనా 2:1-5 వరకు చదువు.
ఉమ్. యోనమ్మా 2:1-5 వరకు. నువ్వు యోనా నేను చెప్పు. యోనా సరే చదవండి. చదవండి. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించెను. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహము నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. 5 వరకు చాలు. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ బలితాలమునట్టు మరలా చూద్దరనుకోండి. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. చాలండి. ఇక్కడ ఈయన ఎప్పుడు చేస్తాడండి ప్రార్థన? బాగున్నప్పుడు చేశాడా? దేవుడేమో తర్షీష్కి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? నిలువే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్ వాడెక్కాడు. అప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఎక్కడ తిమింగళం కడుపులో ఉండి నాచు పట్టి అప్పుడు అన్నాడు అనమాట, అయ్యా నేను చచ్చిపోతా సిద్ధంగా ఉన్నాను, అయిపోయింది ఇక నన్ను విడిచిపెట్టేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తానని ఆ నాసులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే సర్వము కోల్పోయినప్పుడు ఇది లాస్ట్ అండి. లోకసువార్త 15:17 చూడండి. నెక్స్ట్ శ్రీను రెడీగా ఉండాలి. హల్లెలూయా.